నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను, ఎంపీగా పంచలింగాల నాగరాజును గెలిపిస్తే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన స్వర్ణాంధ్ర సహకార యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సహకార యాత్ర కార్యక్రమానికి కర్నూలు నగరంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సారథ్యంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం కర్నూలు నగరానికి చేరుకున్న టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా రోడ్ షో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణతో పాటు రాజ్యసభ మాజీ సభ్యులు, బీజేపీ నేత టీజీ వెంకటేష్, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, కపట్రాల బుజ్జమ్మ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన నాయకులు హర్షద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని గత ఎన్నికల సమయంలో నమ్మబలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నిలువునా ముంచాడని విమర్శించారు. అలాగే మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి జే బ్రాండ్లతో నిరుపేదల రక్తంను జలగలా తాగుతున్నారని అన్నారు. నవరత్నాలు అంటూ ప్రజల నవనాడులను నలిపివేశారని ఘాటుగా విమర్శించారు. దళితులకు అండగా ఉంటానంటూ చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారి జీవితాలతో ఆడుకొని ప్రాణాలు తీసి డోర్ డెలివరీ చేసే సంస్కృతికి ఆర్జ్యం పోశారని వివరించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు దళితులకు శిరోమండనం చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని చెప్పారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల అందరినీ మోసం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో రాయలసీమలో కృష్ణా జలాలను పరుగులు పెట్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు, రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు. గతంలో కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇక్కడ వారు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కర్నూలు నగరం అభివృద్ధి కావాలంటే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను గెలిపించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచలింగాల నాగరాజును గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కూటమి అధికారంలోకి రాగానే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించాలని నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఒకసారి ఆలోచించండి, మన ఈ వైకాపా ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మరి ఎంత ఖర్చు పెడుతుంది ఆలోచించాలి. వీళ్ళంతా 2500 లక్షల కోట్ల రూపాయలు ఈ ముందు 3 సంవత్సరాలు ఒక రాజధాని అంటూ గాల వెళ్ళబుచ్చింది. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ అప్పు చేసి మీ అందరి నవనాడుల్ని విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది మీరందరూ ఆలోచించాలి. మద్యం, అతను జయ బ్రాండ్ మద్యం, చీఫ్ లిక్కర్ అని జయ బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఇక ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకు అందకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వేసి లక్షల కోట్లు దోచేసుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళబొట్లు తెచ్చాడు. ఇంకా ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో. పొరపాటున మీరంతా ఓటేస్తే ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు చేస్తాడో ఒక్కసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, ఇక జగన్ నీ ఆటలు సాగవు, నీ పొగలు నడుము విరిచేసే రోజు వచ్చింది, నీ ఆవు నడాలు తెగిపడే సమయం వచ్చింది. మన నడుములో మిగిలిన నీ అహంకారం అంతమయ్యే
ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. అలాగే ఎన్నేళ్ళు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి ఇలా పడిపోయే ఈ యొక్క సమయం, ఈ యొక్క ఏదో ఒక ఎన్నికల సమయమే రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు వైకాపాని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే జగన్ ఏమో దీన్ని ఏదో స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు. నాకు 23 ఎమ్మెల్యే అందరినీ గెలిపించమన్నాడు. 23 ఇచ్చారు. ఏం పీకాడు? ఏం అభివృద్ధి చేసేదా? స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆ వ్యవస్థను ఏదన్నా నిర్మించాడా? ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? 5 సంవత్సరాల్లో ఈ ఆస్తుల్ని అక్రమాలు చేయడం, భూముల్ని, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని అందరి దగ్గర డబ్బు తీసుకోడు. ఇతను ఇప్పుడు మార్చాడు. ఇప్పుడు వచ్చేవాడు ఎందుకు మార్చాడు? అతను పబ్బం గడిపాడు కాబట్టి. ఇక ఇంకోటికి అవకాశం ఇంకోటి రావాలి మళ్ళీ దోచుకోవడానికి. సో జాగ్రత్త, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి, మన పునరావృత్తి కావడం కోసం మన రాష్ట్రానికి, అలాగే మన ఉనికిని ఇవాళ దురదృష్టవశాత్తు ప్రపంచ ప్రజల్లో ఉండేవాళ్ళం మనం ఇవాళ అందరూ నవ్వుకునే హాస్యాస్పదం చేసే పరిస్థితిలో ఉన్నాం ఈనాడు. మనం ప్రతి వాడు నవ్వుకుంటున్నాడు. ఏది తెలుగు వాళ్ళు రాజకీయ చైతన్యం అంతా ఇవైపోయింది. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందా? చెవిటోడి చెవులో ఊరిని శంఖమైందా? కళ్ళు లేని కబుదలైపోయారా తెలుగు వాళ్ళందరూ అని ప్రపంచ దేశాలన్నీ మనల్ని చాలా చులకనగా చూస్తున్నాయి. ఎటువంటి గతం ఉండేది మనకి. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మన గతం నుంచి కూడా యువకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మీరే మొదటిసారి ఓటు హక్కు చాలా మందికి వచ్చింది ఇక్కడ. దాన్ని మీరు సరిగ్గా సద్వినియోగించుకోండి. లేకపోతే ఇతను చేసే అక్రమానికి, ఇతను చేసే మోసాలకి అతని యొక్క దూరదృష్టి కూడా అదే. ఏంటంటే ఇవాళ ఈ భూమి రిజిస్ట్రేషన్ ఇది కూడా తీసుకొస్తారు కొత్త ఒక సెక్షన్. అదేంటంటే అతని పాస్బుక్ మీద అతను ముద్ర వేసి అతని బొమ్ముండి మొత్తం పుస్తకాలనేమో అతని దగ్గర ఉంటాయి. రేపు మీరు పొరపాటున సరి చేసుకొని చూసుకోలేదనుకోండి, మీ భూమి పత్రాలు, మీ రిజిస్ట్రేషన్ అవి ఉంటాయి, కానీ వాటి మీద అప్పు ఉంటుంది. అప్పు ఈ పాస్ పుస్తకాలు పెట్టి, పట్టా పుస్తకాలు పెట్టుకుని అప్పు చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. అప్పు చేసి తీసేశాడు రాష్ట్రాన్ని. అసలు మనమే ఈ రాష్ట్రంలో లేకుండా చేయడమే, అది చూడడమే అదొక పైశాచికం. అందుకే సైకో అన్నారు. అదొక లక్షల కోట్ల పక్షులు అవినీతి, అలాగే నిన్న పక్షపాత రూపకుడు, అవినీతి పక్షకుడు అని, అలాగే ముఖ్యమంత్రి మా మూర్ఖుడు, అలాగే దేశ జగన్ మెరిగిన జగన్ నాటకుడు, అలాగే రాష్ట్రానికి రావణ పాలకుడు, తన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి మీరంతా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు రేపు ఎన్నికల్లో మళ్ళీ మీ ఓట్లన్నీ వేస్తారో తెలుసు నాకు. వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, అటు మా టీచీ అయితేమి, లేకపోతే నాగరాజు గారు పార్లమెంటుకి సభ్యులు, ఈయన ఇద్దరు అసెంబ్లీ పార్లమెంటు 2 ఓట్లు సైకిల్ గుర్తు చేసి గెలిపించాల్సిందిగా గెలిపిస్తారు ఆ నమ్మకంతో ఇక్కడి నుంచి పెడుతున్నాను నేను. ఎందుకంటే యువకుడు అందరూ కూడా, అలాగే నేను చెప్పాను సామాజిక న్యాయానికి ఈరోజు ఇక్కడ ప్రత్యక్ష అభ్యర్థులు. కాబట్టి మీరు ఇద్దరిని గెలిపించి, అలాగే ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ లేకపోతే మన ఈ యొక్క జనసేన బీజేపీ అభ్యర్థులలో వాళ్ళందరినీ కూడా గెలిపించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.
అలాగే కర్నూలుని అభ్యుదయం చేసింది తెలుగుదేశం పార్టీ. నేను చెప్తున్నాను మధ్యలో అక్కడ గ్రీన్ కో హైబ్రిడ్ పవర్ 800 ఎకరాలు ఇచ్చి ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. అలాగే మన జయరాజ్ స్టీల్ అది కూడా పూర్తి వస్తుంది. అలా ఇక్కడ ఎంతోమందికి ఎయిర్పోర్ట్, మన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలు చేపట్టి అటు అందరినీ వచ్చే పెట్టుబడిదారులు ఉంటారు వాళ్ళు రావడానికి, వాళ్ళని మరి వచ్చే సదుపాయాలన్నీ సమకూర్చడానికని రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన బేస్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో నిర్వహించిన కర్నూలు నియోజకవర్గ బేస్తల ఆత్మీయ సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 217 జీవోను రద్దు చేస్తామన్నారు. బేస్తల సంక్షేమం అభివృద్ధి కోసం మంచి విధానాలు అమలు చేస్తామని తెలిపారు. కర్నూలులో తనను గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తానని చెప్పారు. ప్రధానంగా త్రాగునీటి సమస్యను 5 ఏళ్లలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని తాను రూపొందించిన 6 గ్యారెంటీలు 5 ఏళ్లలో పూర్తి చేస్తానన్నారు. ప్రజలందరూ తప్పకుండా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని టీజీ భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ నాయకులు చేపల రమేష్, బెస్తా సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ చంద్రబోస్, ఫిషనరీ స్టేట్ మాజీ డైరెక్టర్ నవీన్ కుమార్, జగన్, ముని, విజయ్, అర్జున్, పవన్, రాము, అశోక్, భాస్కర్, మున్నెమ్మ, వెంకటేశ్వర్లు, మధు, నర్సప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బేస్తల ఆత్మీయ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నగర అధ్యక్షులు కొత్తిమీర వెంకటేష్, వైసీపీ నేత జలగరి ఆనందులు వారి బృందాలతో కలిసి టీడీపీలో చేరారు. టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కష్టపడాలని వారితో కోరారు. ఫస్ట్ టీజీ వెంకటేష్ గారు అన్నారు, ఇక్కడ కూర్చున్నా మా ఫాదర్ గుర్తొస్తారు అంటే ఎందుకు? గుండెల్లో అన్ని పనులు చేసినారమ్మా, రియల్గా అన్ని పనులు చేశారు. ఆయన ఉండింది 10 ఏళ్ళ పవర్. ఒకసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, సెకండ్ టైం ఎమ్మెల్యే, మినిస్టర్ అయినారు. 10 ఏళ్లలో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అంత అభివృద్ధి కర్నూలుకి ఎప్పుడు జరగలేదు తల్లి, ఎప్పుడు జరగలేదు. వీళ్ళ మొక్కలకి ఒక వాటర్ ట్యాంక్ కట్టారమ్మా, ఒక్క వాటర్ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారా? మా నాన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. ఈరోజు అంతో ఇంతో కర్నూలు సేవ్ అవుతుంది. ఇన్ని వర్షాలు లేకపోయిందంటే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి బతికినాం తల్లి. ఇంకా 2 నెలలు గడసాల. 6 గ్యారెంటీలు. నేను ఎంత గట్టిగా చెప్తున్నానంటే ఈ 6 గ్యారెంటీలు నేను కానీ చేయకపోతే 2029లో రాజకీయాల నుంచి తప్పుకుంటా ఓటు కూడా వేద్దని చెప్తున్నా. ఇంకంతకన్నా ఏ నాయకుడు మీకు హామీ ఇవ్వగలుగుతారు? కొంతమంది డిగ్రీలు పీజీలు చదివింటారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. డైలీ నాకు వచ్చి అడుగుతుంటారు, ఏడబో అడుగుతారు, సార్ మేము డిగ్రీలు చేసినాం. నేను ఫ్యాక్టరీలు తెప్పించే కెపాసిటీ నాకు ఉందమ్మా. అన్ని వర్గాల్లో చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు అందరికీ ఆదాయం పెరుగుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఎవరికో ఒక కులంకో ఒక మతంకో కాదు ఆదాయం పెరిగేది, మొత్తం కర్నూలుకే అందరికీ. ఇవన్నీ చేసినామంటే ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో మీ చేతిలో ఒక ఆయుధంని మాత్రం సరిగ్గా వాడుకోండి అనేదే నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. పొరపాటు చేస్తే ఎవరు కాపాడలేరమ్మా. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టాలా? మన రాష్ట్రానికి ఏమి చేసింది లేదు. వాళ్ళ కాడ అడ్వైజర్స్ ఉంటారంట, 200 పైన అడ్వైజర్లు. వాళ్ళ అడ్వైజర్లు ఏమి ఇస్తారు తెలుసామా? FB పోస్టులలో పెడితే వాళ్ళ మీద CID కేసులు, ఏమన్నా సోషల్ మీడియాలో పెడితే CID కేసులు, దానిల కోసం అడ్వైజులు, వాళ్ళ కుట్రల కోసం అడ్వైజులు అమ్మా. వాళ్ళు చేసింది ఏం తెలుసా? అడ్వైజర్లు అంతా ఎట్లా కుట్రలు చేయాలా, ఎట్లా మనిషిని డైవర్ట్ చేయాలా అడ్వైజర్లు ఉంటారు. ఎట్లా రాష్ట్రాన్ని బాగు చేయాలా ఆలోచననే లేదు వాళ్ళకి. సో చాలా తీవ్రంగా నష్టపోయినామమ్మా. ఇంకా నష్టపోరాదు. మీ ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
డైనమిక్ అండ్ యంగ్స్టర్ మోడర్న్ పొలిటీషియన్ గా మారినటువంటి మన భరత్ గారిని మనం గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటటువంటి విషయం తెలియజేస్తాం. రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగానే ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ, మీరు గమనించండి, ఇంటింటికి ప్రతి ఒక్క వ్యక్తిని కలుసుకోవడానికి, ప్రతి ఒక్క సమస్యను వినడానికి ఈ రోజు కష్టపడడం లేదు సార్. దాదాపుగా పోయినటువంటి ఎన్నికల నుండి ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు, మన సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మనం గాన ఏమాత్రం పొరపాటు చేసినా మన అభివృద్ధిని మన వేళ్లతోనే పొడుచుకున్నటువంటి వ్యక్తులుగా మనము ఉండిపోతామనేటటువంటి విషయాన్ని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు. మళ్ళీ ఇలాంటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఒకటి ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం. ఆ రోజు మీకు ఇవన్నీ కూడా మేము తెలియజేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, మాకు ఒకటి 217 జీవో అనేటటువంటిది ఒకటి ఇష్యూ చేశారు వైసీపీ గవర్నమెంట్. ఆ 217 జీవో మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమమే చేశాం. అది తాత్కాలికంగా మాత్రమే ఆపివేయబడింది. మన ప్రభుత్వం వస్తే మీరు చొరవ తీసుకొని ఖచ్చితంగా 217 జీవోను ఖచ్చితంగా రద్దు చేపిస్తామనేటటువంటి స్పష్టమైనటువంటి హామీని కూడా మాకు ఇవ్వాలనేటటువంటి విషయాన్ని రకరకాలుగా డిఫరెంట్ గా వైసీపీలో పెట్టారు సార్. దానికి అసలు అడ్రస్సే లేకుండా పోయింది. చేపలు ఎక్కడ అమ్ముకోవాలో, చేపలు ఏం చేయాలో, ఎట్లా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజమైనటువంటి మత్స్యకారుల కడుపు కొట్టినారు సార్. నిజంగా నిజాయితీగా దాని మీదనే ఆధారపడేటటువంటి మత్స్యకారుల కడుపు కొట్టి కేవలం కలెక్షన్ల కోసం ఫిష్ ఆంధ్రని పెట్టినారు. అది కొన్ని రోజులకే మూసేయడం కూడా జరిగింది. మనం చేయాల్సింది ఒకటే, మన మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి, భరత్ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా మౌత్ పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేయించి భరత్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టీజీ వెంకటేష్ గారు అన్న, టీజీ భరత్ గారు అంటే వాళ్ళ ఇండ్లు పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, వాళ్ళ ఆఫీసు పెద్ద పెద్దగానే ఉంటారని. అవి ఏముండవు. కొందరు మాట్లాడుతుంటారు, ఆయన ఫోన్ ఎత్తారని చాలామంది చాలా రకాలుగా బయట చెప్తుంటారు. ఆయన ఇట్లా టైంలో వింటుంటాడు. ఎవరైనా సరే మెసేజ్ ప్రతి ఒక్క వీధికి చెప్పినా, నేను అందరు వీధికి వెళ్ళి చెప్పాను. మన బెస్త వాళ్ళకి అందరికీ ఒక వర్షన్ తీసుకున్నానండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక మెసేజ్ ద్వారా చెప్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు. మళ్ళీ మిస్ కాల్ చూసి 1 గంట 2 గంటలకు చేస్తాడు. దాని గురించి ఏం లేదు. దేవుడు మనం దేవునికి కోరిక అడిగితే ఆయన ఇస్తాడో లేడో, కానీ అడగక ముందే ఇది పలాంది అంటే ఇది ఇస్తాడు. ఆ దేవుడు పలుకుతాడో లేదో, కానీ ఈ దేవుడైతే నాకైతే ఖచ్చితంగా పలుకుతాడు, మనకందరికీ పలుకుతాడు, ఖచ్చితంగా పలుకుతాడు. ఈ దేవుడు ఆ దేవుడు పలుకుతాడో లేదో, కానీ ఈ దేవుడు ఖచ్చితంగా పలుకుతాడు. నేను అనేది ఇట్లాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు. మనమంతా సైకిల్ గుర్తుకు ఓటేసేది కాక మనం ఒక్కరొక్కరు టార్గెట్ వేస్తున్నారు. ఒక్కరొక్కరు ఒక 5 మంది మన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఎక్కడ ఉండటోళ్ళకల్లా సైకిల్ గుర్తుకు వేసి ఆ రోజు మనం అన్ని పనులు వదులుకొని సైకిల్ గుర్తుకు ఓటు వేయమని కోరుకుంటున్నాను. ఇంతే, సెలవు. కడలి తరంగాల్లో క్షీరమదనం చేసే నా బేస్త సోదర సోదరి మనులకు ఈ రోజు రాజకీయాల్లో మా గంగపుత్రుల రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ రోజు దేవతా మూర్తులకు అందరూ కూడా క్షీరసాగర మదనంలో కుర్మావతారంగా ఆ రోజు గంగపుత్రులు ఉన్నారు. కాబట్టి అదే విధంగా మీరు రాజకీయాల్లో రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేసి జనసేన పార్టీ మొట్టమొదటి లిస్ట్ లోనే మన మత్స్యకార సోదరుడికి బొమ్మిడి నాయకర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం జరిగింది. మీ ఆలోచన ఎలా ఉంటుందో ఖచ్చితంగా భరతన్న ఆలోచన కూడా అదే విధంగా ఉంటది. దాదాపు ఒక 4-5 మంత్స్ నుండి వాకింగ్ షూ ఒకటి ఉంటుంది, స్లిప్పర్ ఒకటి ఉంటుంది. బయటికి వస్తే భరతన్న 4 నెలల నుండి ఒకే జత చెప్పులు వాడుతున్నాడు, అది ఒక షూ మాత్రమే వాడుతున్నాడు. ఒకసారి మొన్న అడిగాను, డౌట్ వచ్చి, నేనైనా 3-4 జతలు వాడుతుంటా, కానీ అడిగాను, అంటే ఏమన్నా ఈ షూ వాడతావు నువ్వు అంటే, అప్పుడు నా పరిధి వేరు. ఈ షూ ఒక షూ రెడీ కావడానికి
దాదాపుగా వచ్చేసి ఎంత నీరు ఖర్చు అవుతుందో తెలుసా? 200 లీటర్ల నీరు ఖర్చు అవుతుందంట. లెదర్ షూ తయారు చేయడానికి 200 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఉత్పత్తి సామర్థ్యానికి 4 పనిచేయాలి, దానికి మిషనరీ కావాలి, ఒక జంతువు చర్మాన్ని ఒలవాలి. ఇంత ప్రాసెస్ అయితే ఒక షూ రెడీ అవుతుంది, ఒక జత షూ రెడీ అవుతుంది. కాబట్టి నేను ఏదైనా ఇండస్ట్రీని, ఒక సంపదను సృష్టించగలను, ఏమైనా చేయాలని, ఒక వస్తువును, అన్నాన్ని అయితే పండించాల్సిందే కదా, తయారు చేయలేము. నీళ్ళన్నది ప్రకృతి ఇవ్వాల్సిందే కదా, ఆ నీటిని మనం తయారు చేయలేము. కాబట్టి అంత విషయ పరిజ్ఞానం ఉంది. లోతుగా ఆయనతో మాట్లాడితే తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏది కూడా వేస్ట్ కాకూడదు, ప్రతిది కూడా వేస్ట్ కాకూడదు అనేసి ఎందుకు ఆలోచిస్తా అంటే, మనం ఈ సృష్టిలో, ఈ సంపదలో, ఈ భూమి పైన ఉన్నంత వరకు మనం ధర్మకర్తలమే కానీ మనం ఏదో ఒక రోజు పోవాల్సిందే. కానీ మనమైతే ఖచ్చితంగా వచ్చేసి సృష్టి ధర్మానికి మనమైతే ఎదురుగా పోలేము అనేసి విజ్ఞత కలిగినటువంటి వ్యక్తి మా టీజీ భరత్ అన్న. కాలిచ్చే ఆవును వద్దనుకొని కాలుతో ఏగేసి తన్నే దూడను తెచ్చుకున్నాం. మనం ఏది కోరి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఎగిరెగిరి తంతుంటే మన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా బేస్త సోదరులందరూ ఆలోచించి భరతన్న గెలిపిద్దామా, భరతన్న నాయకత్వాన్ని మనం బలపరుద్దాం, భరతన్నకు అత్యంత మెజార్టీతో గెలిపించాలనేసి కోరుకుంటూ జై హింద్, జై జనసేన. మనమందరూ కలిసిపోయి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా పేరు పేరున అందరికీ కోరుచున్నాను. ఆయన సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు పెడితే, ఇప్పుడు మన భరతయ్య గారు కూడా సూపర్ 6 అనే కార్యక్రమాలు కూడా పెట్టినారు. ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన సైకిల్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా మీకు పేరు పేరున కోరుచున్నాను. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని చిన్మయ మిషన్ పాఠశాలలో జరిగిన పాసింగ్ అవుట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న చిన్మయ మిషన్ విద్యాలయాలో విద్యార్థులకు నిర్వహించిన పాసింగ్ అవుట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలతతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంలో చిన్మయ మిషన్ విద్యాలయ మొదటి నుంచి కృషి చేస్తోందని వివరించారు. సాధారణంగా డిగ్రీ, పీజీ చేసిన విద్యార్థులకు పాసింగ్ అవుట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, కానీ చిన్నారులలో ఉత్సాహాన్ని నింపేందుకు తమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు సంకల్బాగ్లోని చిన్మయ స్కూల్ నందు చిన్నపిల్లల పాస్ అవుట్ అవుతున్న సందర్భంగా కన్వకేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కన్వకేషన్ అనేటువంటిది ఇదివరలో డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళకి జరిగేటువంటిది. ఇప్పుడు ఆనవాయితీ మార్చి చిన్నపిల్లలకు ఇన్స్పిరేషన్ కోసం అని చెప్పనని ఇంట్లో పెద్దలకు కూడా ఇన్స్పిరేషన్ కలిగించాలనే భావంతో కన్వకేషన్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ ఆనవాయితీని పోయిన సంవత్సరం నుంచి మొదలుపెట్టాము. ఇదే ప్రకారము పిల్లలు 0 క్లాసు, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఈ యొక్క ఫోటోలు తీసుకొని వాళ్ళు చూసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడాను ఆ యొక్క ఇన్స్పిరేషన్ కలగాని భావంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ జరుగుతోంది. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. దానికి మేనేజ్మెంట్ తరఫున, స్కూల్ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.